హాయ్ అండి. మనం ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్లో నుంచి 5th లెసన్ 6th లెసన్స్లో ఉన్న బిట్స్ చూద్దాం. ఇంతకుముందు వీడియోస్లో 1 to 4th లెసన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఈ వీడియోలో 5th లెసన్ యూరప్, 6th లెసన్ ఆఫ్రికా, ఈ రెండు లెసన్స్ నుంచి బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మనోజ్ యూరప్కు వెళ్ళాడు, అక్కడి నుండి ఉత్తరానికి ప్రయాణించాడు. అయితే అతనికి ఎదురైన సముద్రం ఏది? ఆప్షన్స్: ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం, ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి ఆర్కిటిక్ మహాసముద్రం. యూరప్కి ఉత్తరాన మనకి ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూరప్ను ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేసే సముద్రం. ఆప్షన్స్: ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం, ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం. యూరప్ను ఉత్తర అమెరికాను వేరు చేసే సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, యూరప్కు ఆఫ్రికాకి మధ్యలో ఉన్న సముద్రం. ఆప్షన్స్: ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి మధ్యధరా సముద్రం, ఆప్షన్ డి పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి మధ్యధరా సముద్రం. యూరప్కి ఆఫ్రికాకి మధ్యలో మధ్యధరా సముద్రం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యధరా సముద్రానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ మధ్యధరా సముద్రం అంటే ప్రపంచ మధ్య భాగం అని అర్థం, ఆప్షన్ బి మధ్యధరా సముద్రానికి ఉత్తరాన ఐరోపా ఉంది, ఆప్షన్ సి మధ్యధరా సముద్రానికి దక్షిణాన ఆఫ్రికా ఉంది, ఆప్షన్ డి మధ్యధరా సముద్రానికి దక్షిణాన దక్షిణ అమెరికా ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సరికానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. మధ్యధరా సముద్రానికి దక్షిణాన ఆఫ్రికా ఉంటుంది, దక్షిణ అమెరికా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, యూరప్కు తూర్పున ఉన్న పర్వతాలు. ఆప్షన్స్: ఏ ఆల్ప్స్ పర్వతాలు, ఆప్షన్ బి యూరల్ పర్వతాలు, ఆప్షన్ సి కెలడోనియా పర్వతాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. యూరప్కి తూర్పున యూరల్ పర్వతాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, యురేషియా అనగా. ఆప్షన్స్: ఏ ఆసియా, యూరప్ మధ్య ప్రాంతం, ఆప్షన్ బి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య ప్రాంతం, ఆప్షన్ సి ఆసియా ఆఫ్రికా మధ్య ప్రాంతం, ఆప్షన్ డి ఆసియా ఆస్ట్రేలియా మధ్య ప్రాంతం. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఆసియా యూరప్ల మధ్య ప్రాంతాన్ని మనం యురేషియా అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది. ఆప్షన్స్: ఏ యూరల్ పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు, ఆప్షన్ బి యూరల్ పర్వతాలు యూరప్కి తూర్పు సరిహద్దుగా ఉన్నాయి, ఆప్షన్ సి యూరప్ పర్వతాలకి తూర్పున ఆసియా ఉంది, ఆప్షన్ డి యూరల్ పర్వతాలకి పశ్చిమాన యూరప్ ఉంది. ఆన్సర్ మనకి ఇక్కడ ఏమడిగాడంటే సరికానిది కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకంటే యూరల్ పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు కాదు. నెక్స్ట్ ఆప్షన్ బిలో చూసుకుంటే యూరల్ పర్వతాలు యూరప్కి తూర్పు సరిహద్దున ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. యూరప్కి తూర్పునే యూరల్ పర్వతాలు ఉంటాయి. యూరల్ పర్వతాలకి తూర్పున ఆసియా ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. యూరల్ పర్వతాలకి పశ్చిమాన యూరప్ ఉంటుంది, ఇది కూడా కరెక్ట్. కాబట్టి సరికానిది అంటే ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ప్స్ పర్వతాలు పైరనీస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్స్: ఏ ఐరోపా ఆఫ్రికా, ఆప్షన్ బి ఆఫ్రికా ఐరోపా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి ఐరోపా. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఆల్ప్స్ పర్వతాలు పైరనీస్ పర్వతాలు ఈ రెండు పర్వతాలు కూడా ఐరోపాలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హంగరీ దేశం అనేది ఈ ప్రాంత భాగం. ఆప్షన్స్: ఏ పశ్చిమ యూరప్,
ఆప్షన్ బి తూర్పు యూరప్, ఆప్షన్ సి దక్షిణ యూరప్, ఆప్షన్ డి ఉత్తర యూరప్. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అవుతుంది. పశ్చిమ యూరప్ భాగంలో హంగరీ దేశం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్స్ ఏ మధ్యధరా సముద్రం, ఆప్షన్ బి బాల్టిక్ సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం. ఓల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాకస్ పర్వతాలు వీటికి మధ్య ఉంటాయి. ఆప్షన్స్ ఏ కాస్పియన్ సముద్రం, ఎర్ర సముద్రం, ఆప్షన్ బి కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం, బాల్టిక్ సముద్రం. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ బి కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, డాన్యూబ్ నది ఏ దేశం గుండా ప్రవహిస్తుంది. ఆప్షన్స్ ఏ ఆస్ట్రియా, బి యుగోస్లేవియా, సి హంగేరీ, ఆప్షన్ డి జర్మనీ. డాన్యూబ్ నది ఏ దేశం గుండా ప్రవహిస్తుందంటే ఆన్సర్ ఏ, బి, సి, డి. ఈ అన్ని దేశాల గుండా కూడా డాన్యూబ్ నది అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు తెలియని ఖండం. ఆప్షన్స్ ఏ అమెరికా, బి ఆస్ట్రేలియా, సి ఆసియా, డి ఆఫ్రికా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆల్సో ఆప్షన్ బి. అమెరికా, ఐరోపా వాసులకి అమెరికా, ఆస్ట్రేలియా ఈ రెండు ఖండాల గురించి తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, బుడాపెస్ట్ నగరం ఈ నది ఒడ్డున ఉంది. ఆప్షన్స్ ఏ ఓల్గా నది, బి డాన్యూబ్ నది, సి నైపర్ నది, డి రైన్ నది. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి డాన్యూబ్ నది ఒడ్డున బుడాపెస్ట్ నగరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలో ఈ నది కాస్పియన్ సముద్రంలో కలవటం ద్వారా ఖండాంతర వ్యాపారం కష్టమవుతుంది. ఆప్షన్స్ ఏ ఓల్గా నది, బి డాన్యూబ్ నది, సి నైపర్ నది, డి రైన్ నది. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ ఓల్గా నది. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక విప్లవం ముందుగా సంభవించిన ఖండం. ఆప్షన్స్ ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి ఐరోపా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి ఐరోపా. నెక్స్ట్ క్వశ్చన్, యూరల్ పర్వతాలకి తూర్పున ఉన్న ఖండం. ఆప్షన్స్ ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి ఐరోపా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఇక్కడ ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ద్వీపకల్పం. ఆప్షన్స్ ఏ ఇంగ్లాండ్, బి ఇటలీ, సి ఆస్ట్రియా, డి ఇండియా. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి అండ్ ఆల్సో డి. ఇటలీ ద్వీపకల్పం, ఇండియా కూడా ద్వీపకల్పం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ద్వీపం. ఆప్షన్స్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి బల్గేరియా, ఆప్షన్ సి రుమేనియా, ఆప్షన్ డి ఆస్ట్రియా. ఆన్సర్ ఇక్కడ ద్వీపం అంటే 4 వైపులు నీళ్ళు ఉండే ప్రదేశాన్ని మనం ద్వీపం అంటాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో పశ్చిమ పవనాలకి సంబంధించినది. ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వ్యవసాయ భూమికి సంబంధించింది. ఏ ఏ దేశాల్లో ఎంత శాతం సేద్యపు భూమి ఉంది అనే దానిపైన జతపరచడం ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఇక్కడ నార్వే, ఇంగ్లాండ్, జర్మనీ, ఇండియా. పర్సెంటేజ్ 30%, 40, 55, 3%. ఇక్కడ నార్వేకి ఎంత పర్సెంట్ అంటే 3%. 3% ఎక్కడ ఉంది? ఇక్కడ డి, ఆప్షన్ డిలో ఉంది. అంటే నంబర్ 1కి ఆప్షన్ డి ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నంబర్ 1కి ఆప్షన్ డి ఉంది. ఆప్షన్ డిలో ఈ అనేది 1కి డి ఉంది. నెక్స్ట్ అట్లాగే ఇంగ్లాండ్లో మనకి సేద్యపు భూమి ఎంత అంటే 30%. నంబర్ 2కి ఆప్షన్ ఏ ఉండాలి, ఆప్షన్ ఏ. కాబట్టి నెక్స్ట్
ఈ ఆప్షన్ డిలోనే 2కి ఏ ఉంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జర్మనీలో 40% ఉండాలి. జర్మనీ అంటే నెంబర్ 3కి బి ఉండాలి. నెంబర్ 3కి బి ఉంది, ఆప్షన్ డిలో కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇండియాకి 55% కాబట్టి నెంబర్ 4కి సి ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హోల్డర్ అనే పదానికి సంబంధించినది. ఆప్షన్స్ ఏ, సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనుకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తారు. ఆప్షన్ బి, ఏలో చెప్పిన వ్యవసాయం చేస్తున్న భూమిని ఫోల్డర్ అని అంటారు. ఆప్షన్ సి, డచ్లో ఈ విధంగా వ్యవసాయం చేస్తారు. ఆప్షన్ డి, హాలండ్లో ఈ విధంగా వ్యవసాయం చేస్తారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా ఈ హోల్డర్ అనే పదానికి సంబంధించినవి. ఎందుకంటే డచ్ అన్న హాలండ్ అన్న కూడా ఒకటే కాబట్టి పై 4 కూడా మనకి హోల్డర్ అనే పదానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, యూరప్ మైదానాలలో ముఖ్యమైన పంట. ఆప్షన్స్ ఏ, వరి, బి, జొన్న, సి, గోధుమ, డి, బార్లీ. యూరప్ మైదానాలలో ముఖ్యమైన పంట అంటే ఆప్షన్ సి, గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, పండ్ల తోటలు పెంపకానికి ప్రసిద్ధి చెందినది. ఆప్షన్స్ ఏ, దక్షిణ యూరప్, ఆప్షన్ బి, ఉత్తర యూరప్, ఆప్షన్ సి, తూర్పు యూరప్, ఆప్షన్ డి, పశ్చిమ యూరప్. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఏ, దక్షిణ యూరప్. నెక్స్ట్ క్వశ్చన్, బీట్ దుంపల నుండి పంచదారను ఉత్పత్తి చేసే దేశాలు. ఆప్షన్స్ ఏ, ఉక్రెయిన్, బి, రష్యా, సి, జర్మనీ, డి, పైవన్నీ. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి, పైవన్నీ. ఈ అన్ని దేశాలు కూడా బీట్ దుంపల నుంచి పంచదారను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేలమాళిగలు అనగా. ఆప్షన్స్ ఏ, శీతల గిడ్డంగులు, ఆప్షన్ బి, వ్యవసాయ క్షేత్రం, ఆప్షన్ సి, వ్యవసాయ పనిముట్లు, ఆప్షన్ డి, ఆహారపు బీరువాలు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి, ఆహారపు బీరువాలు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ ఐరోపా నావికులు, వ్యాపారస్తులు భారతదేశానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది. ఆప్షన్స్ ఏ, 500 సంవత్సరాల క్రితం, ఆప్షన్ బి, 5 సంవత్సరాల క్రితం, ఆప్షన్ సి, 5000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ డి, 50,000 సంవత్సరాల క్రితం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ, 500 సంవత్సరాల క్రితం. నెక్స్ట్ క్వశ్చన్, క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దేశపు నావికుడు. ఆప్షన్స్ ఏ, అమెరికా, బి, కొలంబియా, సి, ఇటలీ, డి, చైనా. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ సి, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఎన్ని వ్యవసాయ కాలాలు ఉన్నాయి. ఆప్షన్స్ ఏ, 2, బి, 3, సి, 4, డి, 6. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏ, 2, ఖరీఫ్, రబీ. నెక్స్ట్ క్వశ్చన్, కొలంబస్ 1492లో ఈ సముద్రాన్ని దాటడానికి ఎన్ని నౌకలతో ప్రయాణమయ్యాడు. ఆప్షన్స్ ఏ, ఆర్కిటిక్ మహాసముద్రం 3 నౌకలు, ఆప్షన్ బి, అంటార్కిటిక్ మహాసముద్రం 2 నౌకలు, ఆప్షన్ సి, అట్లాంటిక్ మహాసముద్రం 4 నౌకలు, ఆప్షన్ డి, అట్లాంటిక్ మహాసముద్రం 3 నౌకలు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడానికి 3 నౌకలతో ప్రయాణం అయ్యాడు కొలంబస్ 1492లో. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంతతికి పుట్టినిల్లు అని ఈ ఖండాన్ని పిలుస్తారు. ఆప్షన్స్ ఏ, ఆసియా, బి, ఆస్ట్రేలియా, సి, ఆఫ్రికా, డి, దక్షిణ అమెరికా. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంతతి మొట్టమొదటిగా ఆవిర్భవించిన ఖండం. ఆప్షన్స్ ఏ, ఆసియా, బి, ఆస్ట్రేలియా, సి, ఆఫ్రికా, డి, దక్షిణ అమెరికా. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి, ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ ఏ, ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఈ ఖండంలోనే ఉన్నాయి. ఆప్షన్ బి, అతి పొడవైన వెడల్పైన నదులు ఈ ఖండంలోనే ఉన్నాయి. ఆప్షన్ సి, ఆఫ్రికాలోని దక్షిణ భూభాగంలోని సగభాగం శుష్క ప్రాంతం. ఆప్షన్
డి సహారా ఎడారి ఆఫ్రికాలో ఉంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సరికానిది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దక్షిణ భాగం కాదు, ఉత్తర భాగంలోని సగభాగం శుష్క ప్రాంతంగా ఉందన్నట్లు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ లిబియా, ఆప్షన్ బి టాంజానియా, ఆప్షన్ సి నైజీరియా, ఆప్షన్ డి ఇథియోపియా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి టాంజానియాలో ఉంది. ఎత్తైన శిఖరం కిలిమంజారో, ఇది టాంజానియాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కోడిగామా ఈ దేశపు నావికుడు? ఆప్షన్స్ ఏ కొలంబియా, బి అమెరికా, సి గ్రీకు, డి పోర్చుగీసు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి పోర్చుగీసు. నెక్స్ట్ క్వశ్చన్, సహారా ఎడారి గుండా ప్రవహించని నది? ఆప్షన్స్ ఏ నైజర్ నది, ఆప్షన్ బి కాంగో నది, ఆప్షన్ సి చాడ్ నది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మనకి ఇక్కడ సహారా ఎడారి గుండా ప్రవహించని నది అంటే ఏ బి సి, అంటే ఆన్సర్ మనకి ఇక్కడ పైవన్నీ. ఎందుకంటే మనకి పై అన్ని నదులు కూడా సహారా ఎడారి గుండా ప్రవహించవు కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సహారా ఎడారి గుండా ప్రవహించే ఏకైక నది? ఆప్షన్స్ ఏ జాంబేజీ నది, ఆప్షన్ బి కాంగో నది, ఆప్షన్ సి వోల్టా నది, ఆప్షన్ డి నైలు నది. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి నైలు నది. నైలు నది మాత్రమే సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విక్టోరియా సరస్సుకు సంబంధించనిది? ఆప్షన్స్ ఏ ఇది ఆఫ్రికా సరస్సులన్నింటికంటే పెద్దది, ఆప్షన్ బి ఇది ప్రపంచంలోనే శుభ్రమైన నీరు లభించే అతిపెద్ద సరస్సు, ఆప్షన్ సి నైలు నది ఈ సరస్సు నుంచి పుడుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మనకి ఇక్కడ సంబంధించినది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే శుభ్రమైన నీరు లభించే సరస్సులలో ఒకటి, అతిపెద్ద సరస్సు కాదు, శుభ్రమైన నీరు లభించే సరస్సులలో ఒకటి మాత్రమే. కాబట్టి సరికానిది సంబంధించినది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నైలు నదికి సంబంధించి సరికానిది? ఆప్షన్స్ ఏ ఈ నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది, ఆప్షన్ బి ఈ నది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది, ఆప్షన్ సి ఇది నల్ల సముద్రంలో కలుస్తుంది, ఆప్షన్ డి ఇది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే నైలు నది మనకి నల్ల సముద్రంలో కాదు, మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్, ప్రపంచంలోని అతి ఉష్ణ మండల ప్రాంతం ఏది? ఆప్షన్స్ ఏ కర్కట రేఖ, భూమధ్య రేఖ మధ్య ప్రాంతం, ఆప్షన్ బి మకర రేఖ, భూమధ్య రేఖ మధ్య ప్రాంతం, ఆప్షన్ సి కర్కట రేఖ, మకర రేఖ మధ్య ప్రాంతం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి కర్కట రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం అత్యుష్ణ మండల ప్రాంతం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, అయన రేఖలకు ఉత్తరం దక్షిణం వైపు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ శీతోష్ణ మండల ప్రాంతం, ఆప్షన్ బి ఉష్ణమండల ప్రాంతం, ఆప్షన్ సి అత్యుష్ణ ప్రాంతం, ఆప్షన్ డి సమశీతోష్ణ ప్రాంతం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి అవుతుంది, సమశీతోష్ణ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాకు సంబంధించి సరికానిది? ఆప్షన్స్ ఏ భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం ఉంటుంది, ఆప్షన్ బి ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోనూ తూర్పు భాగంలోనూ అత్యధిక వర్షపాతం కురుస్తుంది, ఆప్షన్ సి ఎక్కువ వర్షపాతం వేడి వాతావరణం వల్ల ఆఫ్రికాలో దట్టమైన అడవులు ఉన్నాయి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోనూ, ఇక్కడ తూర్పు భాగంలో కాదు, మధ్య భాగంలోనూ అత్యధిక వర్షపాతం కురుస్తుంది కాబట్టి ఇక్కడ తూర్పు ప్రాంతం ఉంది. కాబట్టి ఆన్సర్ సరికానిది ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగులు కూడా కనిపించినంత ఎత్తులో
సవన్నా గడ్డి భూములు ఈ వర్షపాతానికి పెరుగుతాయి. ఆప్షన్స్ ఏ అత్యధిక వర్షపాతం, ఆప్షన్ బి మధ్యస్థ వర్షపాతం, ఆప్షన్ సి తక్కువ వర్షపాతం, ఆప్షన్ డి అతి తక్కువ వర్షపాతం. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి మధ్యస్థ వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్, కలహరి ఎడారి ఆఫ్రికాకి ఈ భాగంలో ఉంది. ఆప్షన్స్ ఏ ఉత్తర భాగం, ఆప్షన్ బి దక్షిణ భాగం, ఆప్షన్ సి తూర్పు భాగం, ఆప్షన్ డి పశ్చిమ భాగం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి దక్షిణ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఈ ప్రాంతాలు తెలిసాయి. ఆప్షన్స్ ఏ తూర్పు తీర ప్రాంతం, ఆప్షన్ బి ఉత్తర తీర ప్రాంతం, ఆప్షన్ సి పశ్చిమ తీర ప్రాంతం, ఆప్షన్ డి దక్షిణ తీర ప్రాంతం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి యూరోపియన్లకి ఉత్తర తీర ప్రాంతం, అలాగే భారతీయులకి అరబ్బు వ్యాపారులకి తూర్పు తీర ప్రాంతం గురించి తెలిసాయి. కాబట్టి యూరోపియన్లకు అంటే ఉత్తర తీర ప్రాంతం, ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1498లో వాస్కోడిగామా ఆఫ్రికా యొక్క ఈ అగ్రం వెళ్ళి అక్కడి నుంచి ఈ దేశాన్ని చేరుకున్నాడు. ఆప్షన్స్ ఏ ఉత్తరాగ్రం భారతదేశం, ఆప్షన్ బి దక్షిణాగ్రం అమెరికా, ఆప్షన్ సి ఉత్తరాగ్రం అమెరికా, ఆప్షన్ డి దక్షిణాగ్రం భారతదేశం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి దక్షిణాగ్రం భారతదేశం. ఆఫ్రికాలోని దక్షిణాగ్రానికి వెళ్ళి అక్కడి నుంచి భారతదేశాన్ని వాస్కోడిగామా చేరుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, విలువ కట్టలేని రాగి గనులు ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్స్ ఏ నైజీరియా, ఆప్షన్ బి జాంబియా, ఆప్షన్ సి జింబాబ్వే, ఆప్షన్ డి బి అండ్ సి. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ డి బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి మధు చాక్లెట్ తింటున్నాడు. అయితే అతనికి గుర్తుకు వచ్చిన విషయాల్లో లేనిది. ఆప్షన్స్ ఏ నైజీరియా, బి కోకో, సి నైజీరియా కోకోని దిగుమతి చేసుకుంటుంది, ఆప్షన్ డి నైజీరియా కోకోని ఎగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే నైజీరియా కోకోని ఎగుమతి చేస్తుంది, దిగుమతి చేసుకుంటుంది అని ఉంది. కాబట్టి ఇక్కడ అతనికి గుర్తుకు వచ్చిన విషయాల్లో లేనిది అంటే ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ నార్వే స్వీడన్లను చుట్టి వచ్చాడు. అయితే అతను వెళ్ళిన భూభాగం. ఆప్షన్స్ ఏ ద్వీపం, ఆప్షన్ బి ద్వీపకల్పం, ఆప్షన్ సి అఘాతం, ఆప్షన్ డి స్కాండినేవియా ద్వీపకల్పం. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ బి ద్వీపకల్పం, స్కాండినేవియా ద్వీపకల్పం. ద్వీపకల్పం అన్నా ఆప్షన్ డి స్కాండినేవియా ద్వీపకల్పం అన్నా కూడా రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒక నది కానిది. ఆప్షన్స్ ఏ వోల్టా, బి జాంబేజీ, సి విక్టోరియా, డి నైజర్. ఒక నది కానిది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే వోల్టా నది, జాంబేజీ నది ఉంటుంది, నైజర్ నది ఉంటుంది. విక్టోరియా అనేది ఇది సరస్సు కాబట్టి నది కానిది అంటే ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది ఒక నది ఒక దేశము కానిది ఏది? అంటే నది దేశము కానిది ఏది? ఆప్షన్స్ ఏ నైజర్, బి చాడ్, సి కాంగో, డి నైజీరియా. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి నైజీరియా. ఎందుకంటే నైజర్ అనేది నది, నైజర్ అనే దేశం కూడా ఉంది. అలాగే చాడ్ అనేది దేశము, చాడ్ అనేది ఒక నది కూడా. కాంగో అనేది ఒక దేశము, కాంగో అనేది ఒక నది కూడా. నైజీరియా అనేది నది కాదు, ఓన్లీ దేశం. కాబట్టి ఒక దేశము నది కానిది అంటే నైజీరియా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఆఫ్రికా దేశం కానిది. ఆప్షన్స్ ఏ మాలి, బి గినియా, సి ఘనా, డి లిథువేనియా. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ డి లిథువేనియా. ఎందుకంటే లిథువేనియా అనేది యూరప్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం నుండి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉంది. ఆప్షన్స్ ఏ 1968, ఆప్షన్ బి 1938, ఆప్షన్ సి 1958, ఆప్షన్ డి 1948. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి 1958. నెక్స్ట్ క్వశ్చన్, హార్కోట్లో
వారి ఫోర్ట్లో ఈ కర్మాగారాలు ఉన్నాయి? ఆప్షన్స్ ఏ ఖనిజ తైలం కర్మాగారాలు, ఆప్షన్ బి చమురు శుద్ధి కర్మాగారాలు, ఆప్షన్ సి కోకో కర్మాగారాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 3 అయన రేఖలు గల ఖండం. అయన రేఖలు అంటే మనకి మకర రేఖ, కర్కట రేఖ, భూమధ్య రేఖ. ఈ 3 రేఖలు ఈ ఖండం గుండా వెళ్తున్నాయి. ఏ ఖండమో ఇక్కడ చూద్దాం. ఆప్షన్స్ ఏ ఐరోపా, బి దక్షిణ అమెరికా, సి ఆఫ్రికా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి ఆఫ్రికా. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మనము మ్యాప్లో చూస్తే అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, డాగర్ బ్యాంకు దీనికి సంబంధించినది? ఆప్షన్స్ ఏ ఆర్థిక లావాదేవీలు, ఆప్షన్ బి ఒక నది, ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ అభివృద్ధి ప్రాంతం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ అభివృద్ధి ప్రాంతాన్ని డాగర్ బ్యాంక్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కైరో నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్స్ ఏ నైజర్ నది, ఆప్షన్ బి నైలు నది, ఆప్షన్ సి కాంగో నది, ఆప్షన్ డి జాంబేజీ నది. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ బి నైలు నది. నెక్స్ట్ క్వశ్చన్, 1960 వరకు నైజీరియా వీరి ఆధీనంలో ఉండి స్వాతంత్ర్యాన్ని పొందింది? ఆప్షన్స్ ఏ పోర్చుగీసు, ఆప్షన్ బి బ్రిటిష్, ఆప్షన్ సి స్పెయిన్, ఆప్షన్ డి ఫ్రెంచ్. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ బి బ్రిటిష్. నెక్స్ట్ క్వశ్చన్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి ఉత్తరాఫ్రికా, ఆప్షన్ సి దక్షిణ యూరప్, ఆప్షన్ డి ఉత్తర యూరప్. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, కేప్ టౌన్ నైజర్ లోయ ఆఫ్రికాకి ఈ వైపు ఉంది? ఆప్షన్స్ ఏ పశ్చిమం, ఉత్తరం, ఆప్షన్ బి దక్షిణం, తూర్పు, ఆప్షన్ సి దక్షిణం పశ్చిమం, ఆప్షన్ డి తూర్పు పశ్చిమం. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ సి. ఎందుకంటే కేప్ టౌన్ దక్షిణాఫ్రికా అంటే ఆఫ్రికాకి దక్షిణ ప్రాంతంలో ఉంది, దక్షిణాగ్రం. నైజర్ లోయ పశ్చిమం వైపు ఉంది. థ్యాంక్ యూ.